మాట్లాడాలి కదా. సో ఆ రోజు మాట్లాడడానికి ఒక రోజు అయితే అనుకోవాలి కదా వాటర్ గురించి మాట్లాడాలి అని. సో అది ఈ రోజు అని అనుకున్నాము. సో ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే మన ప్రకృతిలో చరాచర సృష్టి అంతా కూడా పంచభూతాలతో తయారైంది. దాంట్లో 70% వాటర్, నీళ్లు అని అందరికీ తెలుసు. కానీ దాంట్లో తాగదగిన నీళ్లు 3%. 70% వాటర్ ఉన్నా కానీ ఎడిబుల్ పోర్టబుల్ వాటర్ అనేది 3%. అందులో 3% వాటర్ కూడా అన్ని కూడా మనం మట్టిపాలు చేసుకుంటున్నాం, మొరిపాలు చేసుకుంటున్నాం. సో మనం ఏదైతే తాగే నీళ్ళు ఉందో తాగడానికంటే ఎక్కువ అబ్ల్యూషన్స్కి, మన క్లీనింగ్ పర్పస్కి ఎక్కువ వాడిస్తున్నాం. అదంతా డ్రైనేజ్ కాలువల్లో వెళ్ళిపోతుంది. ప్రకృతిలో ఎంత బ్యూటిఫుల్ మెకానిజం ఉంది అంటే వాటర్ సైకిల్ అందరికీ తెలిసిందే, స్కూళ్ళల్లో చదువుకున్నారు. సో వాటర్ ఎవాపరేట్ అయ్యి వర్షం ద్వారా భూమి మీదకి వస్తుంది. కానీ మనము దాన్ని పోగు చేయట్లేదు, అన్నీ కూడా డ్రైనేజ్ కాలువలలో వెళ్ళిపోతున్నాయి. ఎంతమంది మనము వాటర్ హార్వెస్టింగ్ స్ట్రక్చర్ ఏర్పాటు చేసుకున్నాం? నీళ్ళు అనేది భూమిలోకి ఇంకాలి. సో ఒకప్పుడు సొసైటీ అంతా కూడా, అంటే సివిలైజేషన్స్ అంతా కూడా వాటర్ బాడీస్ చుట్టుముట్టు ఉండేది. ఇప్పుడు ఆ లేక్స్, రివర్స్ ఇవన్నీ కూడా ఎంక్రోచ్ చేసుకొని అపార్ట్మెంట్లు కట్టేసుకున్నాం. అండ్ మనకు మోరికాలు కూడా అవన్నీ మళ్ళీ వాటర్ చెరువులలోకి వెళ్ళేది. వాటర్ ఆ నీళ్ళంతా కూడా, అంటే మురికి నీళ్ళంతా కూడా శుద్ధ అయ్యి మళ్ళా చెరువులు, నదులలో వెళ్ళేది. కానీ ఇప్పుడు చెరువులన్నీ కూడా కాలుష్యం అయిపోయాయి. సో ఎందువల్ల అంటే మనం వాడే కెమికల్స్ వల్ల. సో మనం వాడే కెమికల్స్ వల్ల అంతా కూడా నీళ్ళన్నీ పొల్యూట్ అయిపోయాయి. సో మనం ఇక్కడ ఏర్పాటు చేసుకున్న సిస్టమ్ అంతా కూడా పొల్యూట్ అయిపోయింది. సో ఎందుకు అంటే మనం వాడే కెమికల్స్ ఆ లైఫ్ ఫామ్ లో ఉన్న వాటర్ ప్యూరిఫికేషన్ చేసే ఎలిమెంట్స్ అన్ని, లైక్ మైక్రోబ్స్ కానీ, చేపలు కానీ, చెట్లు కానీ, ఇవన్నీ బ్రతకనియకుండా మనం చేసాం ఏర్పాటు. సో ఇప్పుడు ఏం వాటర్ తాగుతున్నాము? చెరువులు లేవు, నదుల నుంచి వాటర్ అంటే దూరం నుంచి తెచ్చుకుంటున్నాము, లేదంటే బోర్ లోపల నుంచి బోర్లు వేసేసి తీసుకుంటున్నాం. అసలైతే మనకు తాగాల్సిన వాటర్ వర్షపు నీళ్ళు. ఆ వర్షపు నీళ్ళు భూమి మీద పడినప్పుడు అది సాయిల్లో ఉన్న మినరల్స్ అబ్జర్వ్ చేసుకొని ఆ వాటర్ సటిల్ వాటర్ ఉంటుంది. ఎప్పుడైతే వాటర్ పెనిట్రేట్ అవుతుందో ఆ వాటర్ హార్డ్ అవుతూ ఉంటుంది. ఎంత లోతు వెళ్తూ ఉంటే అంత నీళ్లు హార్డ్నెస్ పెరుగుతూ ఉంటుంది. సో ఆ నీళ్ళు మనం తాగలేము కాబట్టి అది మనకు కడుపు ఉబ్బసం వస్తుంది. సో దానివల్ల మనం ఆరో సిస్టమ్ ఏర్పాటు చేసుకున్నాం. అంతకుముందు కాలంలో ఆరో సిస్టమ్ అనేది లేదు. సో WHO ఆర్గనైజేషన్ కూడా ఆరో సిస్టమ్ని బ్యాన్ ఎప్పుడో చేశారు, మంచిది కాదని. కానీ మనము ఆరో సిస్టమ్ మీదనే మనం డిపెండ్ అవుతూ ఉన్నాము. సో ఎందుకు ఈ సిస్టమ్ మీద డిపెండ్ అవుతున్నాము అంటే మనము బోర్వెల్, ఇప్పుడు మనకి నీళ్ళు అనేది అప్ టు 50 feet, అప్ టు 100 feet అది సాఫ్ట్ ఉంటుంది వాటర్. మనం ఎంత లోతు వెళ్తూ ఉంటే వాటర్ అంతా కాన్సన్ట్రేట్ అయ్యి హార్డ్ అవుతూ ఉంటుంది. సో ఇప్పుడు మనకు కాస్మిక్, అంటే నీళ్ళు ఎక్కడికి వెళ్ళి పుట్టింది? ఆకాశం నుంచి భూమి మీద పడినప్పుడు జలము అది కండెన్స్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు ఆ నీళ్ళు ఎందుకు తాగుతున్నాం? దాంట్లో అంటే ప్రాణశక్తి ఉంటుంది, మినరల్స్ ఉంటాయి. అది ఎక్కడికి వెళ్ళి వస్తుంది అంటే ఒక్కొక్క నక్షత్ర కిరణాల నుంచి వస్తుంది. ఒక్కొక్క నక్షత్రము, ఒక్కొక్క గ్రహము ఒక్కొక్క ఫ్రీక్వెన్సీని ఏర్పాటు చేస్తుంది, ఒక వెదజల్లుతుంది. ఆ ఫ్రీక్వెన్సీ రేడియేషన్స్ అన్ని కూడా మాయిశ్చర్ ద్వారా, వాటర్ ద్వారా కండెన్స్ అయ్యి భూమి మీద పడుతుంది. ఆ భూమి మీద పడినప్పుడు ఒక్కొక్క సాయిల్ పార్టికల్స్, తర్వాత దాంట్లో ఉన్న మైక్రోవేవ్ పార్టికల్స్ అవి అబ్జర్వ్ చేసుకొని చెట్ల ద్వారా, మళ్ళా పండు ద్వారా, విత్తనం ద్వారా ఆ న్యూట్రిషన్ అంతా మనకి సరఫరా అవుతుంది. ఆ ఎక్సెస్ అంతా కూడా కాన్సన్ట్రేట్ అయ్యి కండెన్స్ అయ్యి కింద మినరల్, మెటల్ బెడ్ రాక్ అవుతుంది. సో అట్లా వాటర్ సైకిల్ ఉన్నట్టు సాయిల్ సైకిల్ కూడా ఉంటుంది. సో ఈ వాటర్ అంతా కూడా మనము బోర్ వేసి తీసుకోవడం వల్ల, తర్వాత ఈ జలాశయాలు ఏవైతే లేక్స్, రివర్స్ పొల్యూట్ చేయడం వల్ల ఇవన్నీ మళ్ళా డ్రైనేజ్ పాలైపోతున్నాయి. సో మనము అవసరాలకి ప్రతి టాయిలెట్ పైన ప్రతి ఫ్లష్కి ఒక 10 liters వాటర్ వేస్ట్ చేస్తాం. రోజులో ఎంత నీళ్లు ఖర్చు చేస్తామని క్యాలిక్యులేట్ చేస్తే అట్లీస్ట్ ఆన్ అన్ యావరేజ్ ఒక మనిషికి రోజుకి 200 లీటర్లను వృధా చేస్తాం. మనకు కావాల్సింది అసలు అయితే ఒక 10-20 లీటర్లు అయితే ఒక 200 లీటర్లు వృధా చేస్తాం. స్నానానికి ఎంత నీళ్లు కావాలి?
2 లీటర్లు సరిపోతాయా? ఒక 20 లీటర్లు వాడతాం. నీళ్లు పోసుకున్నప్పుడు సగం కంటే ఎక్కువ 90% వాటర్ కింద అయిపోతుంది, శరీరం మీద 10% పడుతుంది. ఒకవేళ మనము కాన్షియస్ గా ఇప్పుడు నీళ్ళు లేనప్పుడు నీళ్ళ విలువ తెలుస్తుంది, నీళ్ళు ఉన్నప్పుడు దాని విలువ తెలియదు. సో మనము నీళ్లు పోసుకున్నప్పుడు చర్మానికి పడేది కొద్దిగానే, నీళ్లు పోసుకొని తడుపుకుంటే అంటే శరీరాన్ని మొత్తం ఆ నీళ్ళ ద్వారా ఒక టవల్ తడుపుకొని మొత్తం వెట్ చేసుకొని రబ్ చేసుకుంటే ఆ మల్లాలన్నీ వెళ్ళిపోతాయి. బకెట్ నీళ్లు పోసుకునే అవసరం లేదు. అదే ఇప్పుడు మీరు ఒక పొలంలో ఉన్నారనుకోండి, పొలంలో స్వచ్ఛమైన గాలిలో ఉన్నప్పుడు దుర్వాసన రాదు, మీరు తీసుకునే ఆహారం మంచిగా ఉన్నప్పుడు శరీరం నుంచి దుర్వాసన రాదు, అప్పుడు స్నానం చేసే అవసరం లేదు. ఏదన్నా జీవజంతువులు స్నానం చేస్తాయా? ఎప్పుడన్నా వర్షం పడినప్పుడు లేదంటే చెరువులో ఎక్కడన్నా చెరువులు ఉన్నప్పుడు అక్కడ స్నానం చేసి వస్తాయి తప్ప మనిషి 3 పూటలు స్నానం చేసినా శరీరం నుంచి దుర్వాసన వస్తుంది. ఎందుకంటే మన జీవన శైలి, మన ఆహారపు అవయవాట్లన్నీ కూడా ప్రకృతితో సమతుల్యంగా లేవు. ఎందుకంటే స్వేచ్ఛాజీవులం కదా. సో ప్రకృతిలో ప్రతి జీవి కూడా సమతుల్యంగా జీవిస్తున్నాయి, మనిషి తప్ప. ఆ స్వేచ్ఛని మనం మిస్యూజ్ చేస్తున్నందుకే ఈ కాలంలో ఇవన్నీ ఇప్పుడు మనం ఫేస్ చేసే ఇంబ్యాలెన్సెస్ అన్నీ కూడా వస్తున్నాయి. నీళ్లు వృధా చేయడం అంటే ఒకటి ఈ క్లీనింగ్ అంటే ఈ అబ్లిషన్ కార్ క్లీన్ చేసుకోవడము, బాసనలు కడుక్కోవడం అదే కాదు, ఈ కరెంట్ వాడడం కూడా వాటర్ వేస్టేజ్. ఇన్ని లైట్లు ఇక్కడ అవసరమా? ఇన్ని లైట్లు అవసరం లేదు. ఈ లైట్ ఎక్కడికి వెళ్ళి వస్తుంది? మళ్ళీ వాటర్ కదా, హైడ్రో ఎలక్ట్రిసిటీ. సో మనం అట్లా ఇంట్లో ఎన్ని లైట్లు వేసుకొని కూర్చుంటాం డే టైంలో, అవసరమా? మన పాతకాలంలో సూర్యాస్తమం కాకముందు ఆహారం తినేవాళ్ళం. సూర్యాస్తమం అయినాక ఒక రచ్చబండ, అందరూ ఊర్లలో అందరూ కూర్చొని ముచ్చట్లు ఆడుకొని మంచి చెడులు చెప్పుకొని 7:30-8 లోపల పడుకుంటున్నారు. ఇప్పుడు 12 గంటల వరకు అన్ని రూమ్లలో లైట్లు ఉంటాయి. అంటే ఎంత మనం వృధా చేస్తున్నాం అంటే ప్రకృతిలో ఉన్న వనరులన్నీ కూడా మనము అవగాహనమైన జీవన శైలి జీవించకుండా అన్ని వనరులని మనం వృధా చేస్తున్నాము. ఇదొక ఎత్తు అయితే మనం తాగడానికి నీళ్ళు ఏం కావాలి? ఆరో వాటర్ తాగుతాం. సో మనం ఆరో వాటర్ తాగినప్పుడు మనకి సెల్యులార్ హైడ్రేషన్, ఏదైతే మనకి దప్పిక తీరాలో అది తీరదు. సో మనం తాగిన నీళ్ళు అన్నీ కూడా వృధా అవుతుంది. కన్ఫ్యూజన్ చాలా ఉంది. 8 గ్లాసులు నీళ్ళు తాగాలి, 3 లీటర్లు తాగాలి, ప్రొద్దున లేవగానే 2 లీటర్లు తాగాలి కాదు. మన శరీరానికి దప్పిక తీర్చడానికి అంటే సెల్యులార్ హైడ్రేషన్కి ఎందుకు నీళ్ళు కావాలి అంటే మనకి న్యూట్రిషన్ సప్లై కావాలి అంటే హైడ్రేషన్ చాలా ఇంపార్టెంట్. చెట్టుకి మట్టి నుంచి బలం దొరకాలి అంటే హైడ్రేషన్ కావాలి. సో వాటర్ ఈస్ ఎ ట్రాన్స్పోర్ట్ మెకానిజం. వాటర్ ఎలిమెంట్ అనేది ట్రాన్స్పోర్ట్ మెకానిజం శరీరం లోపల. మనం తీసుకున్న ఆహారం అంతా కూడా రసం అవుతుంది. రసము, రక్తము, తర్వాత ఫ్యాట్, మజిల్, బోన్ మ్యారో, సెమినల్ ఫ్లూయిడ్స్, తర్వాత ప్రాణ, తేజస్, ఓజస్ అవుతుంది. సో ఈ ట్రాన్స్పోర్ట్ మెకానిజంలో వాటర్ అనే మీడియం ద్వారా ఆ న్యూట్రిషన్ అంతా సరఫరా అవుతుంది. అండ్ సెల్యులర్ హైడ్రేషన్, వాటర్లో ఆ ఎనర్జీ ఉండాలి. కానీ ఇప్పుడు తాగే వాటర్లో ఆ న్యూట్రిషన్ లేదు, డెడ్ వాటర్. కంప్లీట్గా ఆరో సిస్టమ్ వాటర్ తాగినప్పుడు దాంట్లో స్ట్రక్చర్ బ్రేక్ డౌన్ అయిపోతుంది. దాంట్లో మనకి ఏదైతే దప్పిక తీరే గుణాలు ఉంటాయో అవన్నీ కోల్పోతాం. సో సింపుల్గా బ్యాగ్ అక్కడ వాటర్ ఉంది, వాటర్. సో మనం సబ్బులు వాడే బదులు సున్నిపిండి వాడుకోవచ్చు. మన బయో ఎంజైమ్స్ అని మనం వాడే తొక్కలతోని, అంటే పండ్ల తొక్కలు, వెజిటేబుల్